ఈ దినం ప్రభు దినం, పండగ దినం. మనమంతా కలిసి దేవుణ్ణి ఆరాధించు దినం. దేవుణ్ణి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హబాకుకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, నీ కార్యము నూతన పరచుము. ఆమేన్. ఈనాడు దేవాది దేవుడు మనందరితో ఈ దినం ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. మరి మనము చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా కూడా మన కుటుంబంలో, మన సంఘంలో, మన యొక్క దేశంలో, రాష్ట్రంలో దేవుడు గొప్ప కార్యములు చేయాలని, ఆయన అది నూతనపరచాలని, నూతన కార్యముగా ఉండాలి అని మనము ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. ఈ దినం తండ్రి, ఈ ఆదివార దినమున ప్రభా, నీ మహిమగల నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నూతన పరచండి. ఈ సంవత్సరములో ప్రతి కార్యము కూడా నీకు మహిమకరంగా యేసుక్రీస్తు నామములో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సరం నూతనముగా ఉండాలని మనము కోరుకుంటూ ఉంటాం. మరి మనము దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని గట్టిగా మనం పట్టుకోవాలి, దేని యందు మనం విశ్వాసం ఉంచాలి, దేని ద్వారా మనకి విశ్వాసం వస్తుంది, ఎవరి ద్వారా మనం విశ్వాసంలోకి నడుస్తాం అనే విషయాన్ని మనము తెలుసుకున్నప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తే లేక మనం వింటే దేవుడు గొప్ప కార్యము ఈ సంవత్సరం నూతనపరచాలి. మనలో, మన కుటుంబాలలో దేవుడు గొప్ప కార్యం చేయనుగాక. అయితే ఇక్కడ కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ఈ సంవత్సరం మనందరికీ కూడా విముక్తినిచ్చే సంవత్సరముగా ఉండాలి. మనము ఏదైనా బాధ, దుఃఖము, వేద సమస్యలతో పోరాడుతుంటే దేవాతి దేవుడు ఈ సంవత్సరంలో మనకు విముక్తినిచ్చే సంవత్సరముగా ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షమై ఉండాలి. దైవ సేవకుల నోటి నుంచి, యాజకుల నోటి నుంచి, అధికారుల నోటి నుంచి, ఇలా దేవుని యొక్క వాక్కు మనకు ప్రత్యక్షం అవ్వాలి. అలా అయ్యే సంవత్సరముగా దేవుడు ఈ సంవత్సరాన్ని దీవించునుగా కానీ మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అదేవిధంగా ఫలమిచ్చే సంవత్సరముగా మనకు ఉండాలి. మరి ఆనాడు యేసేపు గారికి ఏ విధంగా అయితే దేవుడు ఫలమిచ్చే సంవత్సరముగా మార్చారో అటు రీతిగా మన కుటుంబాలలో కూడా దేవుడు గొప్ప కార్యము ఫలమిచ్చే సంవత్సరంగా ఉంచాలి. దయా కిరీటమైన సంవత్సరముగా మనకుండాలి. కేవలము దేవుని దయ మాత్రమే మన మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా సమస్తమును మనకి సమకూడి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగాక. అయితే దేవుడు మరలా మనకు ఒక అవకాశం ఇచ్చిన సంవత్సరముగా ఇది ఉండాలి. గత సంవత్సరంలో మనం చేసిన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరముగా మరలా దేవుని వైపు తిరిగే బిడ్డలుగా మనం ఉండాలి. అదేవిధంగా నెమ్మది పొందే సంవత్సరముగా ఈ సంవత్సరం మన కుటుంబాలకు, మన సంఘాలకు దేవుడు అనుగ్రహించునుగా కానీ కూడా మనము ప్రార్థన చేయాలి. తర్వాత శాంతినిచ్చే సంవత్సరముగా, ఈ సంవత్సరము మనకు శాంతిని కలుగజేసే సంవత్సరముగా దేవుడు మనకు అనుగ్రహించాలి. మన కుటుంబాలలో భార్యాభర్తల మధ్య దేవుడు శాంతిని నెలకొల్పే విధంగా ఈ సంవత్సరం నూతన పరచబడునుగా కానీ మనము ప్రార్థన చేయాలి. దాంతోపాటు మనము పాపాన్ని విడిచిపెట్టాలి. మనము పాపమును దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మంచి సంవత్సరంగా ఉండడానికి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఉండడానికి మనము ప్రార్థన చేయాలి. దేవుని వాక్యాన్ని వినడానికి మనము ఎక్కువ ఆసక్తి చూపించాలి. మరి ఈ సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యములు చేయాలి. ఆయన దయలో మనం ఉండడానికి మనము కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం, ఆయన శక్తిని పొందుకుందాం. శాంతి సమాధానంతో మనము, మన కుటుంబము, మన సంఘములు మరి ఆయన నామములో ప్రార్థిస్తూ జీవిద్దాం, ప్రార్థన చేద్దాం. స్తుతి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, కృపగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ దినము తండ్రి మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అవును తండ్రి, ప్రభా, అవును తండ్రి. ఈ సంవత్సరము తండ్రి ప్రభా మా అందరికీ కూడా నూతన సంవత్సరముగా
నీవు నూతన పరిచి ఉన్నావని, నీ గొప్ప కార్యములు ప్రభా మాకు ప్రత్యక్షపరుస్తున్నావని, చేస్తున్నావని మేము విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి. ప్రభా నీ సన్నిధిలో గడుపుటకు తండ్రి, నీ వాక్యం వినుటకు తండ్రి ప్రభా, నీ ఉపదేశమును ఆలకించుటకు తండ్రి ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి ప్రభా. ఎవరైతే వ్యాధితో, రోగముతో ప్రభా, దుఃఖముతో బాధపడుతున్నారు ప్రభా, ఈ సంవత్సరం తండ్రి వారికి విముక్తిని కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకను తండ్రి ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధలతో ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో ప్రభా, ఆ వేదనతో తండ్రి యేసయ్యా ప్రభా తండ్రి నీ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తున్నారు ప్రభా, వారికిను తండ్రి విముక్తిని దయచేయమని, విడుదల దయచేయమని అడుగుచున్నాం దేవా. నీకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని, ప్రతి ఒక్కరి కోరికను నెరవేర్చమని ప్రభా, ప్రతి ఒక్కరి కలను కూడా తండ్రి యేసయ్యా ప్రభా మీరు ప్రభా వారికి అనుగ్రహించమని తండ్రి, బలపరచమని, సహాయము చేయమని తండ్రి, నీతో అంటుకట్టబడే కృపను ఈ సంవత్సరం మాకందరికీ దయచేయమని మా నాథుడు, మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొనున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.